అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. లంచ్ లో మనము ఎప్పుడు రైసే ఎందుకు తినాలి? మనకి చాలా ఇష్టమైన డిషెస్ కూడా మనం లంచ్ లో తినేసి హ్యాపీగా రైస్ స్కిప్ చేయొచ్చు. సో అయితే నేను నాకు ఇష్టమైన డిషెస్ లంచ్ లో చేసేసుకుని ఎప్పుడు సర్వ్ చేసుకుని తింటూ ఉంటాను. సో మరి ఈ రోజు మీ అందరి కోసం చికెన్ స్పినచ్ స్పాగెటీ. ఫస్ట్ గా ఈ స్పాగెటీ ఉడకటానికి యూజువల్ గా కొంతమంది లెంత్ గా అంటే పెద్దగా ఉన్న బౌల్ తీసుకుంటారు, లేదంటే ఇలా మామూలుగా బౌల్ తీసుకుని కొంచెం నీళ్లు వేసేసి ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇవి మీరు ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్ గా సాఫ్ట్ అవుతున్నా కొద్దీ అవి లోపలికి పడిపోయి మనకి నూడిల్స్ లాగా అయిపోతాయి. సో ఇంత పెద్ద బౌల్ పెట్టాలి అని మీరేం టెన్షన్ పడాల్సింది లేదు. సో ఫస్ట్ గా సాల్ట్ కంపల్సరీగా, ఎప్పుడు నూడిల్స్ కానీ ఇలాంటి పాస్తా కానీ బాయిల్ చేసేటప్పుడు కంపల్సరీగా సాల్ట్ వేయాల్సిందే. ఇప్పుడు ఇందులో మనం ఈ స్పాగెటీని వేసేసుకుందాం. సో ఇవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కదా మనకి, ఇది చాలా హెవీగా అయిపోతుంది. ఇది ఒక్కరికి ఈజీగా కడుపు నిండిపోతుంది. సో మనం ఇప్పుడు ఇవి దీంట్లో వేసేద్దాం. మెల్లిమెల్లిగా అవి అందులోకి దిగిపోతాయి. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. కొంచెం అక్కడ ఎడ్జ్లో నీళ్ళల్లో మునిగిన తర్వాత అది కాస్త సాఫ్ట్ అయినాక ఇవి కూడా మెల్లిగా లోపలికి దిగిపోతాయి. ఇక్కడ నా దగ్గర పాలకూర ఉంది, అలాగే కొంచెం చికెన్ వాడుతున్నాను. ఈ పాలకూరని ఎక్కువగా కట్ చేయాల్సింది లేదు. ఫ్రెష్గా కొంచెం చిన్న చిన్న బేబీ పాలక్ కానీ లేదంటే లేతగా ఉన్న పాలక్ తీసేసుకొని ఈ పాలక్ని మీరు 3 ముక్కలుగా కట్ చేసుకోండి అంతే. మనకి ఈ పాలకూర అనేది పీసెస్గా కనిపించాలి. ఇవి చూడండి, ఇలా రఫ్ చాప్ అన్నమాట. ఇది లేత కాడలు తీసుకుంటే బాగుంటుంది. రఫ్గా చాప్ చేసిన పాలకూర రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇదే బౌల్లో చాప్ అయిపోయినాక అదే బౌల్లో పక్కన. అలాగే ఒక ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసేద్దాం. మరి కంపల్సరీగా పాస్తాకి మనకు కావాల్సింది గార్లిక్ అంటే వెల్లుల్లి కంపల్సరీగా ఉండాల్సిందే. ఇటాలియన్ వాళ్ళకి వెల్లుల్లి చాలా చాలా ఇష్టం. వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ లేదా బటర్ కంపల్సరీ. ఉల్లిపాయ కూడా కొంచెం ఫైన్ చాప్. మరి కలర్ కాంబినేషన్కి మనం ఇందులో పాలక్ ఎలాగో వేస్తున్నాము, గ్రీన్ కలర్. సో ఇంకేం అవసరం లేదు. సో చూడండి, ఇది మెల్లిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది 5 to 8 minutes అయితే కంపల్సరీగా పడుతుంది ఇవి ఉడకటానికి. ఇది ఉడికే లోపల మనం సాస్ రెడీ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ స్పాగెటీ డిష్కి ఫస్ట్గా సాస్ రెడీ ఉండాలి. అయితే ఈ స్పాగెటీ అనేది రెడీ అవ్వగానే ఆ సాస్లో వేసేసి జస్ట్ కోట్ చేసి సర్వ్ చేసేస్తారు. ఎక్కువగా సాస్తో పాటు ఈ పాస్తాని అస్సలు కుక్ చేసుకోరు. సో మనం కూడా అలాగే చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ సాస్ రెడీ చేసుకుందాం. సో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఆన్ చేసేసాను. ఈ ప్యాన్లో ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫస్ట్గా నేను చికెన్ వేసుకుంటాను. చికెన్ చూడండి చక్కగా లెన్స్గా కట్ చేసుకున్నాను, ఇలా పొడుగ్గా. మీరు పీసెస్గా మామూలు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకు నేను అలా లెన్స్ కట్ చేశానంటే మనకి స్పాగెటీ అనేది లెన్స్లో ఉంది కాబట్టి నేను ఇది కూడా లెన్స్లో కట్ చేశాను. ఇది ఆల్రెడీ బ్రైన్ చేశాను అంటే మ్యారినేట్ చేసిన చికెన్, అంటే సాల్ట్ వాటర్లో నేను వేసి పెట్టిన చికెన్ని. టైం అస్సలు పట్టదు, ఎందుకంటే సాఫ్ట్గా అయిపోతుంది. వెంటనే లైట్గా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. ఒక 5 minutesలో చికెన్ రెడీ అయిపోతుంది. దీంట్లో నేను కొంచెం మిరియాల పొడి కొద్దిగా, అలాగే కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్, ఎందుకంటే నేను సాల్ట్ వాటర్లోనే ఈ చికెన్ని వేసుకున్నాను కాబట్టి ఎక్కువగా సాల్ట్ వేసుకోను. ఈరోజు నేను చికెన్తో చేస్తున్నాను. మీరు కావాలంటే రొయ్యలతో చేసుకోవచ్చు, ఫిష్తో చేసుకోవచ్చు. మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు పాలకూర కూడా వేసేస్తాను. సో పాలకూర మనకి ఇలాగే ఉండాలి. ఇదే ఆయిల్లో పాలకూర వేసేసి ఈ పాలకూర అలాగే మన చికెన్ రెండు ఈ ఆయిల్లో, ఆయిల్ వేయకపోతే మీరు బటర్లో లేదంటే ఆలివ్ ఆయిల్లో వేస్తే ఇంకా బాగుంటుందండి. మనం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి నేను ఆయిల్ వాడాను. కాకపోతే మీరు ఒకవేళ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. 2 to 3 minutes మన చికెన్ మరియు పాలకూర రెండు చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా పాలకూర కనిపించాలి, అలాగే మన చికెన్ పీసెస్ కూడా కనిపించాలి. సో ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇది మనం లాస్ట్లో యూజ్ చేస్తాం స్పాగెటీతో పాటు. ఈ పాలకూర నేను ఇదే ప్యాన్లో మరికొంచెం బటర్ వేసేసి
ఇప్పుడు సాస్ కుక్ చేస్తాను. సో కొద్దిగా బటర్ వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా వెల్లుల్లి వేసిన తర్వాత కాస్తనే చూడండి వాసన వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న పీస్ ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా సాల్ట్. ఈ ఉల్లిపాయని కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఆ క్రంచీనెస్ అనేది పాస్తాలో రాకూడదు. అందుకే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ, ఫ్రెష్గా చేసిన టమాటో ప్యూరీ. సింపుల్గా టమాటోలని కట్ చేసి కొద్దిగా గ్యాసెస్ పెట్టేసి మీరు వాటర్లో బాయిల్ చేసేసేయండి, మనకి టమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్, కంపల్సరీగా హర్బ్స్ మన పాస్తాలో. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచేసి ఈ టమాటో ప్యూరీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ టమాటో ప్యూరీని కుక్ చేసుకుందాం. టమాటో ప్యూరీని మంచిగా నూనె వదిలేదాకా, అంటే బటర్ వేసాం కదా, ఆ బటర్ వదిలేదాకా మంచిగా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఏదైతే పాలకూర అలాగే చికెన్ని కుక్ చేసామో అది ఇందులో వేసేసి మరొక్కసారి టాస్. అలాగే ఇక్కడ పాస్తా కూడా రెడీ అయిపోయింది, మన స్పెగటీ రెడీ అయిపోయింది. అయితే ఇది ఈ స్పూన్ వచ్చేసి స్పెగటీ తీసే స్పూన్. మరి స్పెగటీ రెడీ అయిందా లేదా అంటే సింపుల్గా మీరు కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి, మనకి చిన్న బైట్ లాగా తగలాలి. ఇంకోటి ఏంటంటే మన సాస్ కొంచెం గట్టిగా అయిపోయింది అనుకోండి, మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు. కొద్దిగా ఈ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పాస్తా వాటర్ ఇందులో వేసేసుకోండి, కాస్త మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఇది అంటే లిక్విడీగా అయిపోతుంది. చెప్పాను కదా, స్పెగటీ మాత్రాన ఇందులో వేసుకొని కుక్ చేయరు. రెడీ అవ్వగానే కుక్ చేసిన ఈ స్పెగటీని దాంట్లో వేసి జస్ట్ మిక్స్ చేసేసి వేసేస్తారు అంతే. సో ఇది కొంచెం మనకి పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్పెగటీని తీసేసి ఇందులో వేసేయటమే. చూసారు కదా మనం ఎంత కొంచెం వేసాము, ఎంత ఎక్కువ అయిపోయింది అంతే. స్టవ్ ఆఫ్. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేయటం అంతే. స్పెగటీ వేసాక ఇంకా కుక్ చేయాల్సింది లేదు. సాల్ట్ నేను ఆల్రెడీ సాస్ చెక్ చేశాను, సో సాల్ట్ అదంతా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా సాల్ట్ అవసరం లేదు. ఇంకొక్కసారి మిక్స్ చేసేస్తే మధ్య మధ్యలో పాలకూర కనిపిస్తూ టమాటో ప్యూరీ, చికెన్ పీసెస్తో కలిగిన పాస్తా రెడీ. ఏంటి ఇందులో ఇంకా మిస్సింగ్? చీజ్ అనేది మిస్సింగ్. సో చీజ్ కంపల్సరీగా వేయాల్సిందే. సో మరి చీజ్ ఎప్పుడు వేస్తామంటే లాస్ట్లో. సో ఫస్ట్గా మనం ఇది సర్వ్ చేసేద్దాం. ఎప్పుడైనా ఇలా రోల్ చేసి ఫోర్క్కి చుట్టేసి వదిలేసేయాలి. చూడండి ఇలా. నూడిల్స్ అయినా ఇవైనా, కాకపోతే నూడిల్స్ మనకి అలా రావు. కాకపోతే ఈ స్పెగటీ అనేది స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇలా మనకి ఈజీగా పడిపోతుంది. మరి లాస్ట్లో ఏదైతే మన చికెన్ అంతా పడాలి కదా, అంతే. ఇప్పుడు దీనిపై ఫ్రెష్ చీజ్, పమెజాన్ చీజ్ లేకపోతే ప్రాసెస్ చీజ్, ఏ చీజ్ కావాలంటే ఆ చీజ్ మీరు స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేస్తే సరిపోతుంది. సో మరి రెడీ, సింపుల్ అయిన స్పినచ్ మరియు పాలక్ స్పెగటీ రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్. మరి ఎప్పుడు లంచ్ తినే బదులు అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ అయిన డిష్ బయట ఎంజాయ్ చేస్తాం కదా, మన ఇంట్లోనే ఇలా చేసుకుని తినేసేయచ్చు లంచ్కి. ఈ పాస్తా మాత్రాన వేడిదే తినాలి, లేదంటే చల్లారిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది. కానీ ఎప్పుడైనా పాస్తాస్ మంచి వేడిలోనే టేస్టీగా ఉంటుంది. పాస్తాస్ ఎప్పుడు మైల్డ్గా ఉంటాయి, స్పైసీగా ఉండవు. ఇందులో మీరు కావాలంటే లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రెష్ క్రీమ్ వేయలేదు, చీజ్ వేసుకున్నాను. చికెన్, స్పినచ్, పాలకూర పర్ఫెక్ట్. చికెన్ కూడా మంచిగా ఉడికింది, టూ సాఫ్ట్. పాలకూర కూడా పీసెస్
ఇలా ఉంటే ఇంకా యమ్మీగా ఉంటుంది. స్పినచ్ చికెన్ స్పెగటీ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో స్పెగటీ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సాస్ పాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని చికెన్ స్లైసెస్ ని వేసుకుని మిరియాల పొడి వేసుకుని కాస్త చికెన్ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని ఒక బౌల్ లోకి మార్చుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా బటర్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో టమాటో ప్యూరీ మరియు హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ చక్కగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన టమాటో ప్యూరీలో కుక్ చేసుకున్న చికెన్ మరియు పాలకూర వేసుకుని మరొకసారి మిక్స్ చేసి టేస్ట్ చెక్ చేసుకుని ఉడికిన స్పెగటీని కూడా అందులో వేసుకుని ఒక్కసారి టాస్ చేసి ప్లేట్ లోకి మార్చుకొని చివర్లో పామెజాన్ చీజ్ లేదా ప్రాసెస్ చీజ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ డిష్ టీవీలో మిస్ అయితే లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/etv అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగిన్ అవ్వండి www.facebook.com/etv అభిరుచి.